మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. రాజు అంటే ప్రభుత్వం పన్నుల రూపంలో అలా పట్టుకుపోతుంది కాబట్టి అది కొంత తెలుస్తూనే ఉంది. ఇక దొంగలు ఎలాగో డబ్బుకి ఎప్పుడు శత్రువులు తెలుస్తుంది. ధర్మం ఎలా శత్రువు అండి అంటే ధర్మకార్యాల వల్ల కూడా అగ్ని తరిగిపోతుంది కదా, డబ్బు తరిగిపోతుంది కదా. మరి ధర్మకార్యాలు బాగా చేస్తున్న కొద్దీ మరి ధర్మకార్యాల వల్ల పేదవాళ్ళు అయిన వాళ్ళు కూడా మహానుభావులు ఉన్నారు. నిండా కురిసినటువంటి మేఘం నల్లని మేఘం తెల్లబడినట్టుగా ఉందని వాళ్ళని కావ్యాల్లో వర్ణించారు. దాన ధర్మాల వల్ల దెబ్బైపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. అందుకే అతి ఎప్పుడు అతి సర్వత్ర వర్జీయత్ అంటే అది కూడా వస్తుంది. మరి అతిగా చేయకూడదు, మనకే లేకుండా చేసుకుంటే ఎలాగా. ఇందులో చమత్కారం ఏమిటంటే ధర్మము అగ్ని ప్రభుత్వము దొంగలు ధనానికి శత్రువులయ్యా వీళ్ళందరూ అన్నదమ్ములు అన్నారు. వీళ్ళలో తేషాం జ్యేష్ఠ అవమానేన త్రయక్కుప్యంతి సోదరాక, పెద్దవాడికి అవమానం జరిగితే మాత్రం మిగిలిన ముగ్గురు రెచ్చిపోతారు అన్నాడు. ఎవరు చెప్పారో కవికి నమస్కారం. ఎవరైనా తెలియజేస్తే ఇక నుంచి వారి పేరు కూడా ఆ కవి పేరు కూడా చెబుతాను, నాకు అభ్యంతరం అనేది, పైగా ఆనందం. చాలా శ్లోకాలు అవి సుభాషితాల్లో ఎక్కడో ఉండుంటాయి, అవి ఎవరో తెలియకుండా ప్రచారం అవుతున్నాయి. అది తెలుసుకుని ప్రచారం చేయడం మన బాధ్యత. పెద్దవాడంటే ధర్మం అంటే ధర్మకార్యాలకు ఏమాత్రం వినియోగించకుండా కక్కుర్తిపడి డబ్బు దాచేస్తే అగ్ని పాలైపోవడం కానీ దొంగల పాలైపోవడం కానీ ప్రభుత్వం పట్టుకుపోవడం కానీ ఖాయం. ఇది మనం తెలుసుకోవాలి. అలాగంటే పెద్దవాడిని అవమానిస్తే మిగిలిన వాళ్ళకి ఎంత కోపం వస్తుందో అనేటువంటి ఒక కారణం చెబుతూ దాన్ని ధర్మకార్యాలకు అన్వయించే డబ్బుకి. అంటే ఆ పెద్దవాడిని అవమానం చేస్తే మిగిలిన అన్నదమ్ములకి అంత కోపం రావాలి. లేదా కుటుంబం ఎందుకు, వాడు గొడవ వేరు నా గొడవ వేరంటే అలాగా భీముడికి ఇంత కోపం ఎందుకు వచ్చిందంటే పెద్దవాడిని అవమానించారు ఇక్కడ. అంటే ఎంత కోపం వచ్చిందంటే ధర్మరాజు మీద అర్జునుడికి కానీ భీముడికి కానీ నకుల సహదేవులకు కానీ ఎంత ప్రేమ అంటే అసలు మాకు మా భార్య పిల్లల కంటే మా భవిష్యత్తు కంటే మా అన్నయ్యే ముఖ్యం. అందుకే ఈయనకి అభిమన్యుడిని చంపినప్పుడు రాని కోపం, ఘటోత్కచుడిని చంపినప్పుడు కూడా రాని కోపం కర్ణుని చూడగానే ఇప్పుడు వచ్చింది. అది నాడును నాడు. అందుకే అలుకన్ కెంపు కనుంగవన్ గదురగా, మా అన్నయ్యను అవమానిస్తావరా, ఓ పక్క ఆయన చేతిలో ఓడిపోతావా, మూర్చిపోతావా, ఆయన దయతలిచి అర్జునుడు వాటా కింద నేను వదిలేస్తాడా, మాకు తెలియలేదు అనుకుంటున్నావా, చరిత్ర కథ మేము వినలేదు అనుకుంటున్నావా, నాకు చెప్పారా వచ్చేటప్పుడు. అటువంటిది ఆయన నిన్ను జారదలిచి వదిలేస్తే ఆయన నువ్వు అవమానిస్తావా, పౌరోహిత్యం చేసుకోమంటావా, నీ ప్రాణాలు తీయలే పో అని ఏదో పెద్ద నీ దయ వల్ల మేము బతుకుతున్నట్టు మాట్లాడతావు ఎక్కడ. ఆవేళ రథంలో నువ్వు పైన ధ్వజం మీద దాక్కున్నావు, రథం వెనకాల దాక్కున్నావు కూడా సరిపోయింది, నాకు దొరుకుంటే ఆవేళ అయిపోతుంది నీ ప్రాణాలు, పొరపాటున నీకు నేను దొరికాను నేను, దానికి పెద్ద పొంగిపోయి అనేక రకాల మాటలు మాట్లాడతావా. ఆ తర్వాత అర్జునుడి చేతుల్లో నువ్వు పరిగెట్లా, సాత్యకి చేతుల్లో పరిగెట్లా, దుష్టజుమ్నుడి చేతుల్లో పరిగెట్లా, ఎన్నిసార్లు నువ్వు దుర్యోధనుడు మా అన్నదమ్ములు మా పరివారం మా సేనాధ్యక్షుల చేతుల్లో పరిగెట్టారా. మా కేబినెట్ మంత్రులు కాదు, సహాయ మంత్రులు కాదు, స్వతంత్రత కూడా లేని సహాయ మంత్రుల స్థాయికి కూడా మీరు తట్టుకోలేరే, మా ప్రధానమంత్రితో మీరు పెట్టుకుంటారా అని రెచ్చిపోయాడు. అది అలుకన్ కెంపు కనుంగవన్ గదురగా, ఆ పాండవుండేసిన ఎప్పుడు ఆయుధానికి బలం అవమానం ఇస్తుంది, అవమానం ఆయుధం యొక్క పదును పెంచుతుంది, మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయుధానికి పదును కేవలం రాతి మీద పెట్టి అరగదీస్తేనే రాదు, అది మామూలుగా వస్తుంది. అవమానం అనే రాతి మీద పెట్టి ఆయుధాన్ని అరగదీస్తే దాని పదును వేరు, అది అదును చూసి విసిరితే అవతల వాడు యమధర్మరాజు అయినా వాడికి మృత్యువు రావలసిందే. అదే వేశాడు ఇక్కడ. ఆ పాండవుండేసిన వేసింది బాణం, గుర్తుపెట్టుకోండి. భీముడు గదకి ప్రసిద్ధుడు, గదతో కర్ణుడిని చంపాలనే ప్రయత్నం చేయాలి, బాణంతోనే చంపుతానరా, ఏ పెద్ద నువ్వేం మొనగాడు ఎక్కడ బాణ విద్యలో. ఆ పాండవుండేసిన కులిశంబోయన, అది బాణంలా లేదుటండి, వజ్రాయుధంలా ఉంది. కులిశము భిదురము పవి శతారము ఇవన్నీ కూడా వజ్రాయుధానికి పేరు. వజ్రాయుధంలో వచ్చేస్తుంది. కర్ణుడికి భయం కలిగింది. భీముడు బాబు ఇంత గొప్ప బాణాలు ఉన్నాయో భీముడి దగ్గర అనుకున్నట్టు. కులిశంబోయన ప్రజ్వరిల్లి నిగిడెన్ ఘోరంపు భల్లంపు, ఆ ఘోరమైనటువంటి బాణం వజ్రాయుధంలాగా వచ్చి కర్ణుడు గుండెల్ని చీల్చేసరికి ఉరస్థలి భేదిల్లగా వక్షస్థలం పగిలిపోయి తీరి మీద పడి మూర్ఛన్ పొందే కర్ణుండు, భీముడి చేతిలో మూర్ఛ అయిన పరిస్థితి. పైగా ఎలా ఉన్నాడు, నిశ్చలతను చచ్చిన ఎట్టులుండే, చచ్చాడు కరుణని రథం మీద పడిపోయాడు. ఇలాగా శల్యుడు చూసి అయిపోయినట్టున్నాడు, అయ్య బాబు అయిపోయినట్టున్నాడు, ఏమిటో ఇప్పుడు నా సారథ్యమే అంటారు కూడాను. నేనేం చేశాను, అక్కడికి వెయ్యమనే చెప్పాను, కాస్త గట్టిగా స్థిరముగా వెయ్యి, స్థిరంగా వెయ్యి, దౌర్బలం చూపించు, మెచ్చుకునేలా చూపించని కూడా చెప్పాను. నేను ఈయన 100 వంకర్లు తిరుగుతున్నాడు అన్నట్టు వ్యాఖ్యానం చేసేవాళ్ళ.
కర్ణుడు రథం మీద మూర్ఛపోయి భీముడు బాణానికి తట్టుకోలేక చచ్చిన ఎట్లుండే, చచ్చిన వాళ్ళేగా ఉన్నట్ట. వేర తత్సైన్యం బుతువులెన్గడు, సేనాధిపతి పరిస్థితి అలా అయ్యేసరికి సైన్యం తట్టుకోలేక మొత్తం పారిపోయింది. ఆ స్థితిలో భీముడు ఈ నడుము దగ్గర కట్టుకున్న చురకత్తి ఒకటి ఉందని దాన్ని పెరికాడు. తన రథాన్ని కర్ణుడు రథం దగ్గరికి పోనిచ్చాడు. తన రథం మీద ఒక కాలు, కర్ణుడు రథం మీద ఒక కాలు పెట్టాడు. శల్యుడు గుండెల మీద పెట్టలేదు ఆ కాలు, మేనమావ కాబట్టి. పెట్టి తీశాడు. ఒరే, ఏ నాలుకతో అన్నావురా ద్రౌపదిని? 6 ఉంటే పర్వాలేదు, 60 ఉన్నా పర్వాలేదు, ఇది వేశ్య అన్నావు కదా, ఆ నాలిక బయటికి తీరా అని మూతి మీద ఒక్కడు కొట్టాడు ఎడం చేత్తో. మూతి అది తెలుసుకుంది. తెలుసుకుని నాలిక పట్టుకుని కోసేయబోతుంటే శల్యుడు గుర్తు చేశాడు. కోసేయకు మూర్ఛలో ఉన్నవాడు నాలుగు కోస్తే ప్రాణం పోతుంది. వాడి ప్రాణం మీద తీపితో నేను అనడం లేదు. ఒక్కటి గమనించి, ఇది అధర్మ యుద్ధం. అక్కడ కూడా ధర్మాన్ని గురించి ఆలోచిస్తారని ఆశ్చర్యం. మూర్ఛపోయిన వాడిని చంపకూడదు, 4 కోస్తే ప్రాణం పోతుంది, అందుకని నువ్వు చంపినట్టే లెక్క. నేను చంపట్లేదుగా, 4 కోస్తున్నా. ద్రౌపదిని తిట్టాడు వాడు, ఆ 4 కోసియాలి. పంతాలు అలా ఉంటాయండి. దుశ్శాసనను చంపుతాడు, ఎలా చంపుతాడో, ఏ మాటలను చంపుతాడో చూద్దాం. కర్ణుడిని ఎలా చేస్తూ ఉంటే, ఏ నాలుగుతో అన్నావురా ద్రౌపది, తీ ఆ 4 తీయని మూతి మీద పట్టమని కొడితే మూర్చిపోయిన వాడికి నాలుగు రావడం కష్టం కదా, బయటికి కష్టం అవుతుంది. ఇంకా కొట్టబోతుంటే చేయకు. మూర్చిపోయిన వాడు 4 కోస్తే చచ్చిపోతాడు. మూర్చిపోయిన వాడిని చంపకూడదు కదా, అందుకని వదిలే. పైగా ఒక్క మాట గుర్తుపెట్టుకో అల్లుడు, అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు అనగానేనండి భీముడు మనస్సులో ఎప్పుడూ ఒక అంతరంగంలో తాత్విక వాయు వీచికలు వీస్తూ ఉంటాయని మీకు నేను చెప్పానే, దానికి ఉదాహరణ గమనించాడు. ఇంత కోపం వచ్చినవాడు ఆ కత్తి మళ్ళీ బొడ్లో చుట్టేసి ఇలా అనుకుని, మామా ఆవేశంలో తొందరపడ్డాను, ధన్యవాదాలు. 2 విషయాలకి. ఒకటి, ఇతన్ని నేను చంపేసి ఉంటే ఇప్పుడు ముందు మూర్చిపోయిన వాడిని చంపడం తప్పు, భీముడు అధర్మంగా చంపాడనే మాట వచ్చేది. దాని నుంచి నన్ను నువ్వు కాపాడావు. రెండవది, నేను అయినా తెగించి మొండికెత్తి ధర్మాధర్మాలతో నాకేం పని, వీడేం చూశాడా అవన్నీ అని చెప్పి నేను రెచ్చిపోయి ద్వాపరయుగ ధర్మం ప్రకారం చంపేసి ఉంటే తన ప్రతిజ్ఞ నెరవేరలేదని సాయంత్రానికి అర్జునుడు ఆత్మహత్య చేసుకుంటాడయ్యా. అర్జునుడు లేకపోతే అచ్యుతుడు ఉండడు, మేము ఎవరం ఉండమయ్యా. ఇంత పెద్ద ప్రమాదం నుంచి కాపాడవు, నీకు ధన్యవాదాలు అన్నాడు. భీముడి చేత ధర్మాన్ని కాపాడేలా చేసిన శల్యుడికి కూడా మనం ధన్యవాదాలు చెబుతూ సెలవు. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012223333.